3 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆఫ్ఘనిస్తాన్ ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది భారత్. శివన్ దూబే టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన కెరియర్ లో 2వ హాఫ్ సెంచరీని కొట్టాడు. అతనితో పాటు జితేష్ శర్మ, తిలక్ వర్మ బ్యాట్ తో రాణించడంతో భారత్ అద్భుత విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది భారత్. ఇకపోతే ఇండోర్ వేదికగా 14వ తేదీన రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే వ్యక్తిగత కారణాల చేత మొదటి టీ20 మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడలేదు. దీంతో రెండో టీ20లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశంగా కనిపిస్తుంది. అయితే విరాట్ కోహ్లీ రెండో టీ20లోకి ఎంట్రీ ఇస్తే ఎవరిని తప్పిస్తారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. పరిస్థితులు చూస్తుంటే తిలక్ వర్మను పక్కన పెట్టే అవకాశంగా కనిపిస్తుంది. ఎందుకంటే అటు బ్యాటర్ గాను బౌలర్ గాను శివన్ దూబేను ప్రస్తుత ఫామ్ ను బట్టి అతని పక్కన పెట్టడం అసాధ్యం. ఇక కీపర్ గా జితేష్ శర్మ ఆడడం పక్కాగా కనిపిస్తుంది. అయితే ఫినిషర్ గా రింకు సింగ్ ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కన పెట్టే అవకాశం లేదు. ఎటు చూసినా మొత్తంగా తుది జట్టులోకి విరాట్ కోహ్లీ వస్తే తిలక్ వర్మ మాత్రం రెండో టీ20లో ప్లేయింగ్ 11 నుంచి తప్పుకునే అవకాశం ఉంది. ఎందుకంటే టీమిండియాకు మరో ఆప్షన్ లేదు. ఇక మిగతా ప్లేయర్ల విషయంలో ఎటువంటి మార్పులు లేకుండానే రెండో టీ20లో కూడా టీమిండియా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది.